Is government is increasing age limit for APPSC posts in the job calendar, new job calendar. దీని గురించి 15,000 మంది ఎదురు చూస్తున్నారు, మనకందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంలో లేటెస్ట్ అప్డేట్ మనకి ఒకటి రావడం జరిగింది. దీని యొక్క స్టేటస్, ఈ ఫైల్ ఎంతవరకు వచ్చింది, ఎందుకంటే మనం ఇప్పటికే మన ఎమ్మెల్సీ గారు చిరంజీవి గారు, అలాగే ఈ నిరుద్యోగ సంఘాలు, అలాగే ఆస్పిరెంట్స్ ఎవరైతే 2023 నుంచి ఇప్పుడు దాకా నోటిఫికేషన్ లేకుండా 3 ఏళ్ళుగా లాస్ అయ్యారు, వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి, ముఖ్యంగా మన డైనమిక్ లీడర్ లోకేష్ బాబు గారికి రిప్రజెంట్ చేస్తున్నారు. ఆయన పాజిటివ్గా స్పందించారు. ఎమ్మెల్సీ గారు కూడా ఆ విషయం కన్ఫర్మ్ చేశారు. బట్ ఇంకా ఏమవుతుందంటే అసలు రిజల్ట్ రాలే. మరొక వైపు మనకి తెలిసిన విషయం ఏంటంటే నోటిఫికేషన్స్కి నెల రోజుల లోపే ఉంది ఏపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్కి. అందువల్ల మరింత ఉత్కంఠగా టెన్షన్గా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంలో వచ్చినటువంటి ఒక బిగ్ అప్డేట్ని మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. సో మనకందరికీ తెలిసింది, ప్రజెంట్ 15,000 మంది ఎదురు చూస్తున్నారు. 2023 నుంచి నోటిఫికేషన్స్ లేవు. 42 ఏజ్ కట్ ఆఫ్ ఉంది, మ్యాక్సిమం ఏజ్, +3 అండ్ +5, అంటే బీసీ ఈబీసీకి 3 అండ్ 5. సో 2 గ్రూప్స్, ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 బీయింగ్ ఎఫెక్టెడ్. అందువల్ల ఇక్కడ మనం చూసుకున్నట్లయితే షెడ్యూల్స్ ఆగస్టు 15కి గ్రూప్ 1 వస్తుంది నోటిఫికేషన్, సెప్టెంబర్ 15కి గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఇప్పుడు వస్తుందా సార్ అని దానికి వేరే టెక్నికల్గా అనాలిసిస్ చేస్తూ చెప్పడం జరిగింది, వేరే వీడియోలో చేశాను. కొందరు రావని ప్రచారం చేస్తున్నారు. దానికి బదులుగా వాస్తవం నిజమేంటో చెప్పడానికి మరొక వీడియో చేశాను, అది చూడండి. దిస్ ఈజ్ మై గిఫ్ట్ ఫర్ ఆల్ ఏపీఎస్సీ ఆస్పిరెంట్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఫ్రీ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. గత 6 నెలల కరెంట్ అఫైర్స్ని ఎగ్జాక్ట్గా ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సిలబస్ టాపిక్స్ మాత్రమే కవర్ చేస్తూ ఇవ్వడం జరిగింది. అలాగే గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇచ్చింది, ఇప్పుడే చెప్పుకున్నాము. జిఏడి రీసెంట్గా ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. అది ఏమిటి అంటే, హ్యాస్ ఫార్మల్లీ డిసైడెడ్ టు స్టడీ ఏజ్ లిమిట్ అక్రాస్ అదర్ స్టేట్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇతర రాష్ట్రాల్లో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఎంత ఉంది అనే దానికి లెటర్స్ రాసింది ఆ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి. అవి స్టడీ చేసి ఒక నిర్ణయం తీసుకుందాం అన్న విధంగా ఫైల్ మూవ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి లెటర్స్ డిస్పాచ్డ్, జేడీ హ్యాస్ రిటర్న్ టు పిఎస్సీ అక్రాస్ ఇండియా రిక్వెస్టింగ్ ఏ డాటా ఆన్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్స్ అండ్ రిలాక్సేషన్ పాలసీస్. ఈ సందర్భంలో మనం ఇంతగా రిప్రజెంట్ చేసినా కూడా ఎక్కడుంది ఫైల్ అంటే మళ్ళీ అటు చుట్టూ అటే తిరుగుతుంది. కాబట్టి మనము ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇది తీసుకుని ఒకవేళ ఏపీఎస్సీ కానీ గవర్నమెంట్ కన్సల్ట్ చేస్తే మిగతా రాష్ట్రాలు ఎలాగుందనేది ఈ చార్ట్లో ఇచ్చాను, చూద్దాం. మన తమ్ముడు లేదా అన్నయ్య తెలంగాణ 44 సంవత్సరాలు ఉంది. ఆంధ్రప్రదేశ్ మ్యాక్సిమం ఓసీ ఏజ్ లిమిట్ 42 ఇయర్స్. కాబట్టి +2 ఉంది. కాబట్టి మన తమ్ముడు అన్నయ్య మన తెలుగు స్టేట్ కాబట్టి దీన్ని మిస్ కారు. ఎందుకంటే మనం ఎప్పుడు ఏదైనా పోల్చుకుంటే దేశంలో 36 రాష్ట్రాలు ఉన్నా కూడా మనం పోల్చుకునేది కేవలం మన తెలంగాణతోని లేదా సౌత్ ఇండియన్ స్టేట్స్తో. అలాగే మనకు చూసుకుంటే కనుక తమిళనాడు 42 ఇయర్స్ ఉంది, కర్ణాటక 35 ఇయర్స్ ఉంది, బీహార్ 37 ఇయర్స్ ఉంది. అందరికీ ఈ 3 ఇయర్స్ +5 ఇయర్స్ కామన్గా ఉంది. పిఎస్సీకి ఇంకొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ అయితే ఈబీసీకి ఓబీసీకి అండ్ దట్ ఈజ్ 3 ఇయర్స్ రిలాక్సేషన్. సో ఉత్తరప్రదేశ్ చూస్తే 40 ఇయర్స్ ఉంది. అలాగే మధ్యప్రదేశ్ చూస్తే 40 ఇయర్స్ ఉంది. గుజరాత్ చూస్తే 35 ఇయర్స్ ఉంది. ద ఓన్లీ స్టేట్ విచ్ హ్యాస్ మోర్ దెన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ తెలంగాణ. కాబట్టి ఒకవేళ మిగతా వాళ్ళకి మనకి 42 దాటలేదు. కాబట్టి ఆ బట్టి
వాటి బట్టి డెసిషన్ తీసుకుంటారు. తెలంగాణ అంటే ఖచ్చితంగా తెలంగాణ బట్టి తీసుకోవాలి డెసిషన్. ఎందుకని కంపారబుల్ స్టేట్స్, ఈ మధ్యన విడిపోయిన రాష్ట్రాలు, అక్కడెక్కడ ఒకే పరిపాలనా విధానం కాబట్టి ఖచ్చితంగా. అయితే ఒకే ఒక్క కన్సర్న్ నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇలాగే ఇక్కడే ఉంచితే మనకి నెల రోజులు కూడా లేదు నోటిఫికేషన్ ఇవ్వాల్సిన టైం డేట్. ఒకవైపు గవర్నమెంట్ ఫ్రీజ్ చేసిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భాల్లో ఎలా చదువుతారు? దిస్ ఈజ్ ఎ బిగ్ కన్సర్న్ ఫర్ మీ. అవి నమ్మొద్దంటూ వీడియో చేశాను. టెక్నికల్గా గవర్నమెంట్ ఒక రోడ్ మ్యాప్, టైం లైన్స్ ఇచ్చింది, ఫిక్స్ చేసింది. కాబట్టి ఆ టైం లైన్స్లోనే మనకు రోస్టర్స్ వస్తాయి. ఆ రోస్టర్స్ ఫ్రెష్గా డిజైన్ జీరో చేయడానికే, కొత్త రోస్టర్ సిస్టమ్, కొత్త జోనల్ సిస్టంలో అమలు చేయడానికే అటువంటి జియోస్ వచ్చాయి. జియో 45 or 54 అలాంటివి. సో హిస్టరీ, సో ఇక మనం చూసుకుంటే ఈ కంపారిటివ్ చూసుకున్నా కూడా మనకు ఖచ్చితంగా పాజిటివ్ డెసిషన్ వచ్చి తీరుతుంది. కానీ ఇటే తిరుగుతుంది. కాబట్టి నేను మరొక మనవి ఏంటంటే, చాలా ప్రయత్నాలు చేశారు, చాలా ఇంటెన్సిఫై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మనకు వరాలు ఇస్తూ ఉంటాడు, కానీ మధ్యలో పూజారులు అంత ముందుకు సాగనివ్వరు. సో ఈ దృష్ట్యా మరొక సీరియస్ ప్రయత్నం చేయకపోతే మరి క్యాలెండర్ ఖచ్చితంగా ఇస్తారు. August 15th గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది. దానికి తగ్గట్టుగానే టైం లైన్ తయారు చేసుకున్నారు. కాబట్టి జూలై August 15th కల్లా మనకి ఇచ్చే అవకాశమే ఎక్కువ ఉంది. కాబట్టి ఆ మాట తప్పరు. ఎందుకంటే అంతకుముందు యూనివర్సిటీ నోటిఫికేషన్ టైంకి ఇచ్చినా కానీ ఇది దానికన్నా బిగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎందుకంటే more than 5 lakhs స్టూడెంట్స్ రాస్తారు ఈ ఎగ్జామ్స్. కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా మిస్ కాదు ఆ డేట్ని. ఈ విధంగా హౌ టు ఏపీ కంపేర్ చేసాం మనం ఇక్కడ. అంటే వాళ్ళు ఈ జిఏడి వాళ్ళు ఎలా అయితే కంపేర్ చేస్తారో అనే దాన్ని చూచాయిగా మీకు చెప్పాను. ఈ రాష్ట్రాలన్నీ కూడా, ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఉంది, కానీ దానికన్నా ఎక్కువ తెలంగాణ ఉంది. మిగతా రాష్ట్రాలు సుమారుగా ఆంధ్రప్రదేశ్ కన్నా 2 సంవత్సరాలు తక్కువ ఉన్నాయి అంతే. సో ఈ సందర్భంలో నేను మరొకసారి మనం ఏంటంటే, మన ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ ముఖ్యంగా లోకేష్ బాబు గారిని మరొకసారి కలిసి, సార్ 15th నోటిఫికేషన్ అని మీరే ప్రకటించారు, కాబట్టి మా అందరికీ చాలా యాంగ్జైటీ ఉంది. మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవి గారు మీ మాటగా చెప్పారు. మా వాళ్ళు కూడా మిమ్మల్ని చాలామంది కలిశారు. కానీ ఇక్కడిక్కడే తిరుగుతుంది ఫైల్. దీన్ని కొద్ది స్పీడప్ చేయవలసిందిగా మనం చెప్పుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఆయన బ్రెయిన్ చైల్డ్ జాబ్ క్యాలెండర్, ఆయనకి ప్రెస్టేజ్ ఇది, మిగతా వాళ్ళకి కాదు కదా. కాబట్టి వారినే కలిస్తే మనకి మేలు జరిగే అవకాశం ఉందని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో ఇప్పుడు నేను ఇచ్చిన ఫ్రీ కరెంట్ అఫైర్స్ అండ్ ఏపీ సోషియో ఎకనామిక్ స్టడీ 2 months నుంచే నేను ఉపయోగిస్తున్నాను. ఇంకా రాలేదు పబ్లిక్గా. బట్ లేటెస్ట్ సోషియో ఎకనామిక్ సర్వే అంటే 25-26 దాని బేస్ మీదే నేను ఈ క్వశ్చన్స్ తయారు చేశాను. వాటి యొక్క ప్రత్యేకతలు తెలియజేస్తాను, వినండి. దానికి ముందు మన హిస్టారిక్ అచీవ్మెంట్ కలాం ఐఏఎస్ అకాడమీ చేసింది. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్లో May 24th జరిగింది. 22nd, 23rd 2 మాక్ పేపర్లు ఇష్యూ చేశాను. అందులో 56 హిట్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ ఇన్ ప్రిలిమ్స్. మీ అందరికీ తెలిసిందే సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్ ఎవర్. చాలామంది రోడ్డు మీద కూడా వచ్చారు, చాలామంది గోల కూడా చేశారు. ఇంత టఫ్గా ఉంది పేపర్. అలాంటి పేపర్లో మనము 36 డైరెక్ట్గాను, మిగతావి పార్షియల్గాను, అంటే ఆప్షన్స్ 1-2 ఆప్షన్స్ కవర్ చేస్తూ 56 హిట్స్ ఇచ్చామండి. ఎన్ని పేపర్ల కంటే జస్ట్ 200 క్వశ్చన్లు, అంటే 2 మాక్ పేపర్లు. ఇదే పందాలో నేను ఏఐని ఉపయోగిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీకు ఒకటి చెప్తున్నాను, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కన్నా 1000 times పవర్ఫుల్ రెవల్యూషన్ ఇది. ఉదాహరణకి కొందరు విమర్శిస్తున్నారు, నేను ఒక మాట ఖచ్చితంగా చెప్తున్నాను, ఉప్పు కారంతోనే అందరూ వండుతారు, కానీ టేస్ట్ అందరికీ ఒకేలా రాదు. నాలాగా 50 ఏళ్ళు ఉండి 25 years ఎక్స్పీరియన్స్, దిస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, టీచింగ్ ఎక్స్పీరియన్స్, కోచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండి అన్ని సబ్జెక్టులని హ్యాండిల్ చేయగల సత్తా ఉన్నవాళ్ళు చేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి.
అదే నేను నిరూపించాను ఇక్కడ. ఆ విమర్శించే వాళ్ళు చేత కాని వాళ్ళు. ఈరోజు ఆన్సర్ రైటింగ్ను కూడా మేము ఏ ద్వారా చేస్తున్నాం. హై ప్రిసైషన్. చిన్న ఎగ్జాంపుల్ అండి మీ అందరికీ. ఎవరైనా ఒక మెటీరియల్ రాస్తే ఒక సబ్జెక్ట్ కానీ టాపిక్ కానీ ఒక టాపిక్కి 2, 3 చదువుతారండి, లేకపోతే 10 చదివారనుకోండి. కానీ నేను వందలాది సోర్సెస్ను ఉపయోగించి ఇంక్లూడింగ్ లేటెస్ట్ రీసెంట్ టుడేస్ పేపర్ మెటీరియల్ తయారు చేస్తున్నాను, టెస్ట్లు ఇస్తున్నాను. మనకు అందరూ తెలిసిందే మోర్ దెన్ 60% కరెంట్ ఉంటాయి ఏపీపీఎస్సీలో. హిస్టరీలో కూడా కరెంట్ ఉంటాయి. 2023లో ఇచ్చాడు. సో ఇలాంటి కాంటెక్స్ట్లో నేను నా ఫోర్కాస్ట్ కూడా వెరీ పవర్ఫుల్. అందువల్ల అది నిరూపించాను నేను. మరి ఏను ఉపయోగిస్తే నేరం అన్నట్టు భావిస్తారు ఏంటండి కొందరు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఏ ఉపయోగించి అద్భుతంగా, అంటే ఇది ఇనిషియల్ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ యూజింగ్ ఏఐ ఇన్ జనరేషన్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ టెస్ట్. నేను అందులో ముందున్నానండి. ఢిల్లీలో ఇన్స్టిట్యూట్స్ కూడా చేయలేని పని చేశాను. ఆన్సర్ రైటింగ్ ఢిల్లీ కాదు, హైదరాబాద్ కాదు, ఎవరు చేయలేకపోతున్నారు. అంత యాక్యురసీతో చేస్తున్నాను. అందువల్ల నా స్టూడెంట్స్కి నేను డిక్లేర్ చేస్తున్నాను, ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2లో సగం పోస్టులు కలాం ఐఏఎస్ అకాడమీ రాజమండ్రివే. బికాజ్ నేనే తయారు చేస్తున్నాను కాబట్టి నేనే చెప్తున్నాను. మధ్యవర్తి ఎవడ లేడని కొజ్జా. డైరెక్ట్లీ మైసెల్ఫ్. ఇట్స్ ఎ నాట్ బెట్. ఐ ప్రూవ్డ్ ఇట్. ఇట్స్ నాట్ ఎ బెట్. 2013లోనే జస్ట్ 2.5 monthsలోనే ఫస్ట్ అటెంప్ట్లో నా స్టూడెంట్ సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసి ఐఆర్ఎస్ సాధించారు. చాలదండి. మెయిన్స్కి ప్రిలిమ్స్ నా దగ్గర రాలేదు, అప్పుడు క్వాలిఫై వచ్చిన వ్యక్తి. అట్లాగే టైమ్ అండ్ అగైన్ 2018లో నా దగ్గర ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేసిన మొదటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్లో నేనే. బయట రామ్ గోపాల్ సీనియర్ గ్రూప్ 1 ఆఫీసర్ అండ్ ఫౌండర్ మెంటర్ కలాం ఐఏఎస్ అకాడమీ. 2018లో ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 4, ఇప్పుడు వాళ్ళందరూ గ్రేడ్ 2కి వచ్చేసారు ప్రమోషన్స్తో. 240 మంది కొంటే 190 మందికి అన్ని జిల్లాల్లో ర్యాంకులండి. మీరు ఎవరైనా సీనియర్స్ని అడగండి, చెప్తారు. 150 ప్రశ్నలకి రూరల్ డెవలప్మెంట్లో 138 ప్రశ్నలు నేను ఇచ్చినవి వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు సాధ్యమవుతున్నాయి? బికాజ్ ఆఫ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ ఇన్ సివిల్ సర్వీసెస్ అండ్ ఆల్సో గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ ఆల్సో దిస్ వన్ యాజ్ సీనియర్ గ్రూప్ 1 ఆఫీసర్గా 27 years ఎక్స్పీరియన్స్. ఇట్లాంటి వాటి వల్ల ఇది ఆ ల్యాప్టాప్ అకాడమీ కదండి, 5 floor ఏసీ క్యాంపస్తో, ఒక బిగ్ క్యాంపస్తో, మనకి అన్ని సదుపాయాలతో ఉంది. మేము ఇప్పుడు ఆఫ్లైన్లో ఈ బ్యాచ్ని 100 days బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం. గ్రూప్ 1 గ్రూప్ 2కి, గ్రూప్ 2 1 ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ 2కి. ఆన్లైన్ ఆన్సర్ రైటింగ్ నా దగ్గర మోర్ దాన్ 200 జాయిన్ అయ్యారండి. వీళ్ళందరూ ఎందుకు జాయిన్ అవుతున్నారు? నా స్టూడెంట్స్కి వస్తాయండి. మీకు ఒకటి సింపుల్ లాజిక్. ఎవడైనా 4-5 బుక్లు చదువుతాడండి టాపిక్కి. నేను ఒక్కో టాపిక్కి వందలాది బుక్స్ మెటీరియల్స్ రిఫర్ చేస్తున్నాను. అది మనిషి చేయగలడండి? దట్స్ వై మై స్టూడెంట్స్ విల్ గెట్. ఆ కారణం చేతే నేను ఇది సాధించా. మధ్యలో కొజ్జేవడే లేడు, అన్నీ నేనే. సో దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఏ అండి. ఏ ఉపయోగించకుండా అంటే ఏ తప్పులు వస్తాయి, కానీ నాకెందుకు వస్తాయండి? నాకు అనుభవం ఉంది. అది ఏం తప్పులు చేస్తే నాకు తెలుసు. నేను వందలాది ఏ యాప్స్ని వాడతాను. మిగతా సంస్థలు చేయలేవండి, ఎందుకంటే వాళ్ళు ఫ్యాకల్టీని కొంటారండి. ఫ్యాకల్టీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కాదు. ఐఎమ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, ఐఎమ్ ఆల్రౌండర్. ఐ వాజ్ నెవర్ ఎ టీచర్ అండ్ ఫ్యాకల్టీ ఫర్ ఎ పర్టికులర్ సబ్జెక్ట్. దేర్ఫోర్ నా స్టూడెంట్స్కి 50% ఇదే బెట్ రాసుకోండి. ఇది 2 రోజుల ముందే నేను చెప్పాను. మోర్ దాన్ 50 క్వశ్చన్స్ వస్తాయని, అలాగే వచ్చినాయి. ఇప్పుడు కూడా చెప్తున్నాను. నేను ఈ ఫ్రీ మీరు చూసిన తర్వాత మీకే అర్థమవుతుందండి. ఇంత మాటలు వినాల్సిన పని లేదు. డౌన్లోడ్ చేసుకోండి, ఈ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. మీకే తెలుస్తుంది. అది చదివితే దాని యొక్క క్వాలిటీ తెలుస్తుంది మీకు. ఆ ఫీచర్స్ చెప్తాను ఇప్పుడు అవి ఎలా తయారు చేశానని. ఈ కరెంట్ అఫైర్స్లో తెలుగు, ఇంగ్లీష్లో నేను ఏది చేసినా రెండే ఫాలో అవుతానండి. ఒకటి, సిలబస్ థరోలీ. లాస్ట్ 10 years ఏపీపీఎస్సీ ఇచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ వాటి అంతు చూసి మరి
తయారు చేస్తాను. ఆ థీమ్స్ అంటే బోత్ సిలబస్ టాపిక్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ థీమ్స్ బేస్ మీద పిక్ చేస్తాం. కరెంట్ అఫైర్స్ని కూడా, హిస్టరీలో కూడా కరెంట్ అఫైర్స్ మీకు ఇచ్చాను. సో ఇది 6 నెలలు ఫ్రీగా ఇచ్చానండి. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. షేర్ చేసుకోండి. దీనికి 150 ప్రశ్నలతో టెస్ట్ ఇచ్చాను 6 నెలలకి. మీకు ఇందులో గ్యారంటీగా 10-15 వస్తాయండి, వచ్చి తీరుతాయి. ఎందుకంటే జూన్ వరకు ఇచ్చాను. ఒక నెలలోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వస్తుంది. అక్టోబర్ 4th ఎగ్జామ్ జరుగుతుంది. ఇలాంటి మీకు డేట్స్ మీద కన్ఫ్యూజన్ ఉంటే మరొక వీడియో చేస్తానండి. మీరు కామెంట్ చేయండి. డేట్స్ పైన పక్కా డేట్స్ అని నేను ఇచ్చినవి గత వీడియోలో ఉన్నాయి, మీరు చూడండి. మళ్ళీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మరి మీకు డేట్స్ మళ్ళీ వేరొక వీడియో చేస్తాను. సో ఈ విధంగా ఏంటంటే తెలుగు ఇంగ్లీష్లో ఇచ్చానండి, పక్కన ఇచ్చాను. అద్భుతమైనటువంటి అనాలిసిస్, పిక్చర్స్తో, టేబుల్స్తో. సిలబస్ టాపిక్ ఏముందో అదే ఇచ్చానండి. ఇక చూస్తే మీరు గత 6 నెలలు చేసుకోండి. ప్రతి వారం ఇస్తున్నాను, డైలీ కూడా ఇస్తున్నాను. ఈ వారం ఇచ్చాను డైలీ సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇస్తున్నాను తెలుగు ఇంగ్లీష్లో. సోషల్ ఎకనామిక్ సర్వే అండి, జస్ట్ 10 పేజెస్ అండి, జస్ట్ 10 పేజెస్, 15 మార్కులు మినిమం వస్తాయి. ఎంటైర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ 2 మెయిన్స్ ఏపీ ఎకానమీ సిలబస్ని కవర్ చేస్తూ జస్ట్ 10 పేజెస్లో 100 వర్డ్స్ అనండి. దానికైనా దీనికైనా 100 వర్డ్స్ నుంచి ఏది ఇవ్వలేదు. కరెంట్ ఈవెంట్స్ ఇష్యూస్, ఇది ఓన్లీ సిలబస్ టాపిక్స్ మాదే మీకు ఫ్రీగా ఇస్తాను. అంటే నాకు ఒకటే లక్ష్యం, ఏపీఎస్సీ రాసే వాళ్ళందరూ నాకు చూడాలి. అందుకు మీరు హెల్ప్ చేయాలి. సో అందుకని మీరు ఫ్రీగా షేర్ చేసుకుంటారని నేను డౌన్లోడ్ చేస్తున్నాను. త్వరలోనే ప్రింట్ మెటీరియల్ ఇస్తున్నానండి. జస్ట్ 1 వీక్ వెయిట్ చేయండి చాలు. ఎవ్రీ వీక్ ఒక బుక్ ఇస్తాను, ఒక సబ్జెక్ట్. ఎందుకంటే మేము చాలా రీసెర్చ్ చేసి కానీ ఇవ్వం. ఇది చాలా ఫ్యాక్ట్ చెక్ ఉంటుంది, వెరిఫికేషన్ ఉంటుంది. ఏ జనరేట్స్ ఇచ్చినా కూడా మేము చదివి కానీ బయటకు రిలీజ్ చెయ్యం. ఒకవేళ చిన్నది ఏదైనా వచ్చిందనుకో 100లో 1 మీరు వెంటనే రిపేయచ్చు. మాకు పంపించండి, మెసేజ్ పంపించండి. నా నెంబర్ ఇస్తాను కింద, మెసేజ్ చేయండి, యాప్లో తెలియజేయండి. మీకు ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేసి మరీ పెడతాను. మనుషులు చేస్తున్నారని బోర్డు తప్పులు మిషన్ చేయదా, కానీ మేము చాలా 3 లేయర్డ్ సెక్యూరిటీ తీసుకుంటాం. 3 లేయర్డ్ వెరిఫికేషన్ చేస్తాం. హ్యూమన్స్ చేస్తారు, వేరే యాప్లో చేస్తాము, థరోగా చేస్తాం, మల్టిపుల్ వేస్లో చేస్తాం. అందువల్ల మేము ఎటువంటి 100% లేకపోతే ఇలా ఎన్ని క్వశ్చన్లు ఎందుకు వస్తాయండి ఎగ్జామ్లో అవి. అందుకని మై డియర్స్, ఈ వీకెండ్ సేల్ ఉంటుంది ఎవ్రీ సండే. అలాగే ఎవ్రీ డే ఒక ఫేవరెట్ కోర్సుని మీరు ఏదైతే కామెంట్ చేస్తారో ఆ కోర్స్ని మీకు మోర్ దాన్ 50% ఇస్తూ, ఎవరైనా సరే 50% ఇవ్వరండి, ఇస్తూ మీకు కావాల్సిన కోర్సుని మేము ఇస్తాను. ఇందులో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్సే మనకు 50% వస్తున్నాయి. అవే 50% పైన ఇచ్చాం. మ్యాచింగ్, అసర్షన్ రీజనింగ్, లేటెస్ట్ మోడల్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలుగు ఇంగ్లీష్లో ఉంటుందండి. అన్ని మన పిల్లలందరికీ 2 పక్కనే పెట్టి ఇస్తున్నాను. కాబట్టి ఈ 10 పేజీలు తెలుగు ఇంగ్లీష్లో ఉండే సిలబస్ టాపిక్స్ యాజ్ ఇట్ ఈజ్. సిలబస్ పక్కన పెట్టుకొని ఈ టాపిక్ చూడండి, సేమ్ ఉంటుంది. ఓకే, సో దట్స్ వై మై డియర్స్, ఐఎమ్ నాట్ ఏ ఫేక్ ఆఫీసర్. చాలామంది కోచింగ్ లేని గ్రూప్ 2 ఆఫీసర్ని అంటారు, అన్నీ అబద్ధాలండి. సరే, మీరు పొరపాటున కూడా నమ్మారనుకో, రండి రాజమండ్రి, మన క్యాంపస్ అడ్రస్ ఉంది. ఇది ల్యాప్టాప్ అకాడమీ కాదు, రైల్వే స్టేషన్ ఎదుర్కొంటుంది. వచ్చేయండి, నేను ఉంటాను, మేము తీసుకెళ్తాను నా ఆఫీస్కి, రైట్. సో ఈ విధంగా మనకి ఈ గ్రూప్ 2 కాంబో ఈరోజు ఎక్స్పైర్ అయిపోతుందండి. కాంబో ఆఫర్ 999కి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రేపు పొద్దున్న 699కి వస్తుంది 2000ది. గ్రూప్ 2 ప్రిలిమ్స్ 499కే మళ్ళీ 23rd ఉంది. 24th గ్రూప్ 1 మెయిన్స్ 4000కి వస్తుందండి. ఇప్పటిదాకా ఈ లో ప్రైస్ ఇవ్వలేదు, ఇంక్లూడింగ్ ఎవల్యూషన్, మోడల్ ఆన్సర్స్. అలాగే 25th గ్రూప్ 2 డైలీ లైవ్ క్లాసెస్ సాటర్డే ఇవ్వడం జరుగుతుందండి. మళ్ళీ సండే వీకెండ్ సేల్, సండే వీకెండ్ సేల్ మీకు 67% మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.